మెగా లైవ్ షో సరదా సమయం. ఇక అంతా బహుమతులమయం. మరి బోలెడన్ని గిఫ్ట్స్ ని మీ సొంతం చేసుకోవాలి అంటే వెరీ సింపుల్ గా 11:30 to 12 వరకు మా ఈటీవీ అభిరుచి ఛానల్లోనే సరదా సమయంకి కాల్ చేసేయండి. కనిపిస్తున్న ఈ నెంబర్స్ కి కాల్స్ ట్రై చేయండి. ఓకే, సో మరి కాల్ కలవలేని వాళ్ళు ప్రతిరోజు మీకోసం ఒక SMS క్వశ్చన్ ఉంటుంది. మరి ఆ SMS క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించండి అండ్ ప్రతిరోజు ఒక గిఫ్ట్ ని కూడా సొంతం చేసుకోండి. మరి నిన్న నేను అడిగిన SMS క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించి విన్నర్ అయ్యారు నిఖిత ఫ్రమ్ గుంటూరు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ నిఖిత, నా పేరు నిలబెట్టావు, సూపర్. సో ఎస్, మరి మీరు కూడా ప్రతిరోజు కాల్ ట్రై చేయండి. ఇన్ కేస్ కాల్ కలగకపోతే మాత్రం నేను చెప్పినట్టు ప్రతిరోజు SMS క్వశ్చన్ కి ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. అండ్ ఎస్, ప్రతిరోజు ఒక సూపర్ గిఫ్ట్ ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్, మరి వెళ్లే ముందు ప్రతిరోజు నేను ఒక క్వశ్చన్ అడిగి వెళ్తాను కదా. మరి నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మొఖం లేకపోయినా బొట్టు పెట్టుకునేది ఎవరు? ఆన్సర్ అందరూ చెప్పాలి నిన్నలాగా. ఓకే, ఫస్ట్ కాల్. హలో 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 నిఖిత, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నేను సరస్వతి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సరస్వతి గారు ఏం చేస్తూ ఉంటారు? నేనా గృహిణి. గృహిణి, ఓకే. ఫస్ట్ నేను మీ పేరు రాసేస్తున్నాను. ఓకే, సో మరి సరస్వతి గారు చెప్పండి, మీ హాబీస్ ఏంటి? మేమా ఈ ఛానల్ అభిరుచి ఛానల్స్ బాగా చూస్తామండి. అన్ని బాగా నచ్చినాయి. థ్యాంక్ యూ. బాగా చట్పట్ ప్రోగ్రామ్ చాలా నచ్చింది. అవునా? మామూలు ఇప్పుడు ఈ ట్రెడిషనల్ వంటలు చక్కగా నేర్పించడము, నేర్చుకోలేనటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతున్నాయి. బ్యాచులర్స్ కి మరీ ఉపయోగపడుతున్నాయి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచులర్స్ ఉద్యోగం జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది కదా. అంతేకాదు ప్రతిరోజు వండే వంటలు కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే డిఫరెంట్ వెరైటీస్ ఎలా చేయాలో బోల్డెన్ని రెసిపీస్ నేర్చుకోవచ్చు. అవును కదా. మాకు పవర్ కట్ అయిందండి ఇప్పుడే జస్ట్. అవునా? నో ప్రాబ్లం. ఒకటి చెప్తున్నాను. ఆనందాల హరివిల్లు. హలో, వింటున్నాను చెప్పండి. షడ్రుచుల సమ్మేళనాలను అందిస్తున్న ఈటీవీ అభిరుచి మా ముంగిట్లోకి అడుగుపెట్టి కోట్లాది మందికి సంతోషాలను పంచుతున్న ఛానల్ కి అభివందనలు. థ్యాంక్ యూ సో మచ్ సరస్వతి గారు, చాలా థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. సో మరి సరస్వతి గారు, ప్రతిరోజు వెళ్లే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగి వెళ్తాను. నిన్ను కూడా ఒక క్వశ్చన్ అడిగాను. మొక్కం లేకపోయినా బొట్టు పెట్టుకునేది ఏమిటి? ఆకాశమా? మొక్కం లేకపోయినా బొట్టు పెట్టుకుంటుంది ఆకాశం. చందమామ? ఏమో, మీరైతే ఆన్సర్ ట్రై చేశారు కానీ ఇది కరెక్ట్ కాదు. నేను షో ఎండింగ్ లో చెప్తాను, మీరు షో చూస్తారు. ఓకే, అర్థమా? పర్లేదు, ట్రై చేశారు కానీ అది క్వశ్చన్ కాదు. అసలైన గేమ్ ఇప్పుడు ఆడదాం. ఓకే ఓకే, మీరు ఆడబోయే గేమ్ పేరు ఖచ్చితంగా. ఓకే, మీరు ఆడబోయే గేమ్ పేరు దాగుడు మూతలు. దాగుడు మూతలు ఎలా ఆడాలి అంటే, ఇక్కడ 1 2 3 4 కప్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 4 కప్స్ లో ఒక్క కప్ లో మాత్రం ఒక కలర్ఫుల్ బాల్ ఉంటుంది. అది ఏ కప్ లో అయి ఉంటుందో మీరు కరెక్ట్ గా గెస్ చేసి చెప్పాలి, అంతే. ఓకే, సో your time starts now. సరస్వతి గారు, ఇక్కడ ఉన్న 4 కప్స్ లో ఎందులో ఉండుండొచ్చో మీరు గెస్ చేసి చెప్పండి. 2లో ఉంటుంది అనుకుంటున్నానమ్మా. 2? ఎందుకు అలా అనిపించింది నెంబర్ 2 అని? అది 2 నెంబరు ఇష్టమైన నెంబర్. మీకు ఇష్టమైన నెంబర్ అనా? మేబీ ఒక్కొక్కసారి అలా మనకు కలిసి రావచ్చు, రాకపోవచ్చేమో. ఇంకేదైనా నెంబర్ ట్రై చేస్తారా? ఇంకో నెంబర్ ట్రై చేయమంటారా? మీ ఇష్టం. ట్రై చేస్తా అంటే చాయిస్ ఇస్తున్నాను. అంటే చెప్పండి, మాకు అంటే కరెంట్ కూడా లేదు కాబట్టి కొంచెం మీరు ట్రై చేయండి, పోయేదే ఉంది. గిఫ్ట్ వస్తుంది మహా అయితే. 4. ఎందుకు మీరు 2 4 సెలెక్ట్ చేసుకున్నారు? ఇంకా మిగతా నెంబర్లు ఉన్నాయి కదా. ఇంకో నెంబర్ ట్రై చెప్పమంటారా? ఇంకా మిగిలే 2. ఇంకా 2 కూడా చెప్పండి. ఇంకొక నెంబర్ ట్రై చేయండి. 3. ఓకే, సో 2 4 3 ఈ 3లో ఇప్పుడు ఒక నెంబర్ కన్ఫర్మ్ గా చెప్పండి. 3 కన్ఫర్మా? కన్ఫర్మ్. నేను ఫిక్స్ చేసేస్తున్నాను. చెయ్యండి. ఓకే, సో ఎస్, మీరు నెంబర్ 3 సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అందులో ఉందో లేదో మనం చూద్దాం. ఓకే ఓకే, సో నెంబర్ 3లో కలర్ఫుల్ బాల్ ఉంది. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
సరస్వతి గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా షోకి కాల్ చేసినందుకు, చక్కగా మాట్లాడేందుకు, కరెక్ట్గా ఆన్సర్ కూడా చెప్పినందుకు. ఇవాళ మన లక్కీ డిప్లోకి మీ పేరు వెళ్ళిపోతుంది. ఓకే, సూపర్. ఇలాగే కాల్ ట్రై చేస్తూ ఉండండి. ఇన్ కేస్ కాల్ కలగకపోతే మాత్రం మీకోసం SMS క్వశ్చన్ కూడా ఉంది కాబట్టి SMS క్వశ్చన్ ప్లీజ్. ఇవాళ మన SMS క్వశ్చన్, అనుమానం ఏం భూతం? ఏ పెనుభూతం, బి తినుభూతం, సి వినుభూతం, డి తాగుభూతం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించండి. కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి. అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి షాపింగ్ కి వెళ్ళిపోండి. మరి నాలాగా ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్స్ ని మీ సొంతం చేసుకోవాలి అంటే బంజారా హిల్స్ లోని ప్రివా కలెక్షన్స్ కి వెళ్ళండి. సో ఎస్, మరి ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్స్ ని నాకు అందిస్తున్నారు అండ్ వండర్ఫుల్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఖచ్చితంగా షాపింగ్ కి వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ కాల్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? షహనాజ్. ఏం పేరు? షహనాజ్. షహనాబ్. అవును. ఓకే, షహనాబ్ ఎక్కడి నుంచి? కాటూరు. ఓకే, సో షహనాబ్ ఫస్ట్ నేను మీ పేరు రాసేసాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హలో షహనాబ్, ఏం చేస్తూ ఉంటారు? మీ వాయిస్ వినిపించట్లేదు. ఎందుకంటే మీరు టీవీ వాల్యూమ్ ఇంత పెట్టేశారు. టీవీ వాల్యూమ్ నేను బయట ఉన్నాను. బయట ఉన్నారా? అవును. ఓకే, సో కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి. ఓకే, డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పండి. ఓకే, సో షహనాబ్ చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీయా? కాలేజ్ లైఫ్ మిస్సింగా? బాగా బాగా. ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? డిగ్రీ అయిపోయింది కదా, నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా. జాబ్ గురించి ట్రయల్స్ లో ఉన్నావా? సూపర్ సూపర్. సో మా షో రోజు చూస్తున్నావా? రోజు చూస్తున్నారు. ఎలా ఉంది షో? చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఏ గ్రౌండ్ నీకు బాగా నచ్చింది మా షోలో? తమాషా ప్రశ్నలు. తమాషా ప్రశ్నలు బాగా నచ్చాయా? సో మరి నేను అడిగే క్వశ్చన్ కి ప్రతిరోజు ఆన్సర్స్ తెలుసా నీకు? తెలుసు. అందుకే బాగా నిన్న అడిగిన దానికి తెలియలేదు. నిన్న తెలియలేదు ఆన్సర్? బట్ ట్రై చేయి. నేను ప్రతిరోజు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను కదా కదా. సో మొఖం లేకపోయినా బొట్టు పెట్టుకునేది ఎవరు? మొహం లేకపోయినా బొట్టు పెట్టుకుంటుంది. చందమామ. చందమామ. చందమామ బొట్టు పెట్టుకుంటుందా? పెట్టుకోదు. పెట్టుకోదు. మరి ఏమై ఉండొచ్చు? నో ప్రాబ్లం షానాబ్. ఎనీవేస్ ట్రై చేశారు, బట్ ఆన్సర్ ఏంటి అనేది షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే, షో చూస్తూ ఉండు. ఓకే, వెరీ గుడ్ షానాబ్. మరి గేమ్ ఆడడానికి రెడీయా? రెడీ. మీరు ఆడబోయే గేమ్ పేరు బొమ్మలాట. సో షానాబ్, బొమ్మలాట ఎలా ఆడాలి అంటే ఫస్ట్ నేను మీకోసం ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను. ఆ వీడియో క్లిప్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. అందులో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళు మాట్లాడేది అన్ని. ఓకే, దాని తర్వాత ఆ వీడియో క్లిప్ లోంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సో చూపిస్తావా వీడియో క్లిప్? వీడియో క్లిప్ ప్లీజ్. 4 గోని సంచులు ఇచ్చాను, వెళ్ళి డబ్బట్టుకొచ్చి ఒడిచానంటే అయ్యవ నా కాయగూరలు అనుకున్నావా? గోని సంచులు వేసి పట్టుకొచ్చేయడానికి? లక్షకే యక్ష ప్రశ్నలు వేసే లాటరీ వాళ్ళు కోటికి కోడిగుడ్డీకలు పీకుతారు. మనకి లాటరీ వచ్చినట్టుగా ముందు వాళ్ళకి చెప్పాలి, అప్పుడు వాళ్ళకి ఇన్స్పెక్టర్ పంపిస్తారు. లాటరీ తగిలిన కొత్తెంగాడెవడు, ఎక్కడుంటాడు, వాడికి తల్లుందా, పిల్లుందా, రేషన్ ఉందా, షుగర్ ఉందా, ఇన్ని తెలుసుకుని అప్పుడు ఇస్తారు. అబ్బా ఇంతుందా? అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే లాటరీ ఆఫీస్ కి ఫోన్ చేయాలి. అయ్యా, లాటరీ ఆఫీస్ అండి, మేము చెన్నూరు నుంచి మాట్లాడుతున్నాం. మా టికెట్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నెంబరు. ఎస్ షానాబ్. సో షానాబ్ వీడియో క్లిప్ చూసారా? చూస్తున్నారా? ఓకే, అందులో ఉన్న ముగ్గురు ఆర్టిస్టుల పేరు చెప్పండి. రాజేంద్ర ప్రసాద్. అది ఆన్సర్ కాదు, అది క్వశ్చన్ కాదు, ఊరికే అడుగుతున్నా. చెప్పండి చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు. నెక్స్ట్ ఇంకొక పేరు తెలియదు. తనికెల బర్ని గారు. ఓకే డన్. సో మరి షానాబ్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఓకే, నీ క్వశ్చన్, రాజేంద్ర ప్రసాద్ గారికి ఏం తగిలింది? లాటరీ. లాటరీ తగిలిందా? అవును. ఏ లాటరీ? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్?
₹1,00,000 లాటరీ. ₹1,00,000 లాటరీ కాదు, ఫస్ట్ లాటరీ, ఫస్ట్ ప్రైజ్. ఓకే, ఎనీవే షానబ్, దట్ వాస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. షానబ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ కాల్ కలగకపోయినా కానీ బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతిరోజు నేను అడిగే SMS క్వశ్చన్ కి ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. మరి ఇవాళ మన SMS క్వశ్చన్ మరొకసారి మీకోసం. ఇవాళ మన SMS క్వశ్చన్: అనుమానం ఏం భూతం? ఏ పెను, బి తిను, సి విను, డి తాగు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించండి. కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి. నెక్స్ట్ కాల్. హలో, హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి షాక్ లో ఉన్నారా? లేదు మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? ఇంట్లోనే ఉన్నాయి. ఇంట్లోనే ఉన్నారా? షాక్ లో ఉన్నారంటే ఇంట్లో ఉన్నారంట. ఏం పేరు? యశోద మేడం. యశోద గారు. ఓకే, మీ పేరు రాసేస్తున్నాను. యశోద గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజంపేట నుండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్లోంచి అంటారు అనుకున్నా. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. యశోద గారు, ప్లీజ్ టీవీ వాల్యూమ్ తగ్గించేనా? వెరీ గుడ్. సో యశోద గారు, లైన్ లోనే ఉండాలా మేడం? లైన్ లోనే ఉండండి, కానీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. అందుకు ఫోన్ లో కాకుండా అక్కడ వింటూ ఉంటారు. ఓకే, సో యశోద గారు చెప్పండి, మా షో ఎలా ఉంది? చాలా బాగుంది. ఎన్ని రోజుల నుంచి కాల్ చేస్తున్నారు? జస్ట్ ఇప్పుడే మేడం. వెరీ లక్కీ యశోద, బికాస్ ఎన్ని రోజుల నుంచి కాల్ ట్రై చేసినా కాల్ కలని వాళ్ళు ఉన్నారు. యు ట్రూలీ లక్కీ. ఎనీవేస్, సో మరి యశోద గారు, మరి వంటలు అవి బాగా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారా? ఏ వంటలు చాలా బాగా చేస్తారు? నేనా? బిర్యానీ. బిర్యానీయా? ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, ఇంకా ఇంకేమున్నాయి? పనీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ బాగా చేస్తారా? ఓకే, సో అదొకటేనా, ఇంకేమైనా స్పెషల్స్ చేస్తారా? మటన్ తో అన్ని వెరైటీస్. అవునా? యశోద గారు అంటే పాటలు కూడా బాగా పాడతారంట. అవునా? అంతేం లేదు. అంతేం లేదా? మరి ఎలా ఇప్పుడు మీరు ఆడబోయే గేమ్ అలాంటిది, పాట పాడాలి మరి. పాడాల్సిందేనా? అంతే కదా మరి. సో మరి గేమ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు, ప్రతిరోజు వెళ్లే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కదా. నిన్న కూడా ఒక క్వశ్చన్ అడిగాను. మొక్కలు లేకపోయినా బొట్టు పెట్టుకునేది ఏమిటి? మొక్కం లేకపోయినా బొట్టు పెట్టుకునేది. మొహం లేదు కానీ అయినా బొట్టు పెట్టుకుంటారు. ఎవరు? చందమామనా? చందమామనా? అందరికి ఎందుకు చందమామ అనిపిస్తుంది? చందమామ బొట్టు పెట్టుకుంటారా? మొహం లేకపోయినా అద్దం. అద్దమా? నో ప్రాబ్లం యశోద, మీరైతే షో చూస్తుండండి, నేను ఎండింగ్ లోపల ఆన్సర్ చెప్తాను. ఓకే ఓకే. మరి మీరు ఆడబోయే గేమ్ పేరు మా పాట మీ నోట. ఓకే, సో మరి మా పాట మీ నోట ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ నేను మీకోసం ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. అందులో ఒక సాంగ్ వస్తుంది, ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లోంచి. దాన్ని తెలుగులో మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసి మా కోసం పాడాలి. ఓకే, మళ్ళీ చెప్పండి మేడం. ఫస్ట్ మీకోసం ఒక పాట వినిపిస్తాను, అది ఒక వేరే లాంగ్వేజ్ నుంచి అయి ఉంటుంది. వేరే లాంగ్వేజ్ కానీ దాని తెలుగులో మీరు కరెక్ట్ గా పాడాలి. తెలుగులో ఈజీ, మ్యూజిక్ అదంతా విని చెప్పేయచ్చు. ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది, మరీ అంత డిఫికల్ట్ గా ఏమి ఉండదు. ఓకే, చెప్పచ్చా? ఎవరైనా చెప్పచ్చు ఆన్సర్, కానీ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి అంతే. ఓకే ఓకే, యశోద గారు మీకోసం సాంగ్ ప్లీజ్. తిల్లనా తిల్లనా నీ తిత్తికిల్రతేనా తిక్కి తిక్కి నెంజల్ తిల్లనా 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 నీ తిత్తికిల్రతేనా తిక్కి తిక్కి నెంజల్ తిల్లనా. యశోద గారు విన్నారా పాట? మీ పాప పాడుతుందా మీరు పాడతారా?
తిల్లానా తిల్లానా మేకసి కల్లబూనా అంతగా రాదు పాట. యశోద గారు ఆ, అయ్యి బాబోయ్ వేరే పాట అది ఇది అని టెన్షన్ పడ్డారు. ఇంత చక్కగా పాడారు కానీ ఇది కరెక్ట్ కాదో ఇప్పుడు విందాం. ఓకే ఆ. సాంగ్ ప్లీజ్. పిల్లన్న నా కసి కళ్ళకున చిక్కు చిక్కు చిందే అన్న పిల్లన్న నా కసి కళ్ళకున చిక్కు చిక్కు చిందే అన్న ముద్దు చాలనీనా అది ఎంత చిన్నదై. ఏ యశోద గారు ఆ, ఆ, సాంగ్ విన్నారా? ఆ, విన్నాను. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. యశోద గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. ఇలాగే కాల్ చేస్తుండండి. ఓకే, సో మరి కాల్ కలవని వాళ్ళ కోసం మీకోసం ఉంది ఎస్ఎంఎస్ క్వశ్చన్. ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, అనుమానం ఏం భూతం? ఏ పెను, బి తిను, సి విను, డి తాగు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ పంపించండి. కరెక్ట్గా ఆన్సర్ పంపించండి అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. అండ్ నెక్స్ట్ కాలర్. హలో హలో, హాయ్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ అంకలింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మాట్లాడుతున్నారు? కళ్యాణి, వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి కళ్యాణి గారా? ఓకే, ఫస్ట్ మీ పేరు ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం అండి. అసలు మీరన్నా మీ యాంకరింగ్ అన్నా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు, దట్ వాస్ సో స్వీట్ ఆఫ్ యూ. అభిరుచిలో ఛానల్స్ కూడా బాగుంటుందండి. వంటలు ట్రై చేస్తున్నారా? చాలా బాగా చేస్తాను. అవునా? ఏ స్పెషల్స్ బాగా చేశారు చెప్పండి. అంటే స్పెషల్ అంటే బిర్యానీ, ఇంకా ఇంకేంటి? అందరూ బిర్యానీ స్పెషలిస్ట్ ఏంటి? చికెన్, ఇంకా మటన్ బాగా చేస్తానండి. మా అమ్మగారు కూడా బాగా చేస్తారు వంటలు. ఏ సూపర్. ఇంట్లో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు, ఎన్ని చక్కగా తినొచ్చు అన్ని వెరైటీస్. కానీ మాకు ఒక పాప ఉందండి, తనతోనే సరిపోతుంది. పాప పేరేంటి? దీపాన్విత. దీపాన్విత. ఓకే, ఎన్ని ఇయర్స్ పాపకి? 6 years అండి. 6 years. టీవీ చూస్తుందా తను కూడా? స్కూల్ కి వెళ్ళిందండి. యూకేజీ. హాయ్ చెప్పండి ఖచ్చితంగా. దీపాకి హాయ్. ఓకే, దీపాన్వితకి హాయ్. ఓకే ఓకే. సో కళ్యాణి గారు చెప్పండి. గేమ్ ఆడడానికి రెడీయా మీరు కూడా? రెడీ. ఓకే, బోలెడు చిట్కాలు తెలుసా మీకు? చాలా తెలుసండి, కానీ మీతో మాట్లాడుతుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. ఎందుకు? నేను చాలా బాగా మాట్లాడుతున్నాను కదా. కానీ చాలా బాగా మాట్లాడుతున్నారండి. ఓకే, ఎనీవేస్ కళ్యాణి గారు, ప్రతిరోజు వెళ్లే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగి వెళ్తాను. నిన్న కూడా ఒక క్వశ్చన్ అడిగాను. చందమామ అండి. మొక్కం లేకపోయినా బొట్టు పెట్టుకునేది? చందమామ. ఎలా చందమామ? చందమామ బొట్టు పెట్టుకుంటుందా? ఎందుకు పెట్టుకుంటుందండి? పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఏమి ఉండదు. బొట్టు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఏమి ఉండదా? ఎలా? మీకు ఎలా అనిపించింది చెప్పండి నాకు. బొట్టు పెట్టుకున్నట్టు ఎలా అనిపించింది మీకు? అంటే పాప కనిపిస్తుంది, అట్లా కనిపిస్తున్నట్టు, చందమామలో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. బ్లాక్ స్పాట్స్ అన్ని కనిపిస్తాయి కదా కొన్ని కొన్ని. అప్పుడు బొట్లు అవుతాయి, చాలా బొట్లు అయితే ఒక్క బొట్టు అవ్వదు కదా. అవునండి. ఓకే, మరి ఎనీవేస్ ట్రై చేశాను ఆన్సర్ చెప్పడానికి. అది కరెక్టో కాదో నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే, సరేనండి. డన్. ఓకే, చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడుతుంటే. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీకు కాల్ కలిసినందుకు. బట్ మీరు గెలిస్తే గనుక నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, నాకు కూడా సాయం చేయండి కొంచెం. ఖచ్చితంగా. సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసేద్దాము. మీరు ఆడబోయే గేమ్ పేరు చిటికెలో చిట్కా. చెప్పండి. ఓకే, సో చిటికెలో చిట్కా ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ నేను ఇప్పుడు మీకోసం ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. తెలుసండి. తెలుసా? సో దానికి సంబంధించిన ఒక 3 చిట్కాలు చెప్పాలి. సరే. ఓకే, సో మీకోసం ఫోటో ప్లీజ్.
కళ్యాణి గారు, హలో కళ్యాణి గారు. హలో హలో, లైన్ లో ఉన్నానండి, చెప్పండి. ఎస్, చూసారా? పుట్టగొడుగులు. అవును, పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఓకే. గుండె జబ్బులు ఉన్నోళ్ళకి పుట్టగొడుగులు తీసుకుంటే గుండె జబ్బులు ఉండవండి. ఓకే, సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే హార్ట్ డిసీజెస్ కి సంబంధించిన వాళ్ళు మష్రూమ్స్ కూర రూపంలో కూడా తినొచ్చు. ఏంటండి? కూర చేసుకొని తినొచ్చు. ఫ్రై చేసుకొని తినొచ్చా? బిర్యానీ చేసుకొని తినొచ్చా? పచ్చడి రూపంలో చేసుకోవచ్చు. పచ్చడిలో చేయొచ్చు, తాలింపు వేయొచ్చు, తాలింపు వేయొద్దు, నూనెలో వేయించవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు. ఇవి కాదు టిప్పులు అంటే. ఇందాక చెప్పారు చూడండి, హార్ట్ ఉన్నోళ్ళకి పుట్టగొడుగులు తింటే చాలా మంచిదండి. వెరీ గుడ్, అది ఒక టిప్ అయిపోయింది. నెక్స్ట్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అండి. హెల్ప్ చేస్తాను, ట్రై చేయండి మీరు ఏదో ఒకటి. పుట్టగొడుగులు ఇంకా దేనికి మంచిది? హలో హలో ప్లీజ్ అండి. అయ్యో మీరు కంగారు పడకండి, క్లూ ఏం? పుట్టగొడుగులు ఇంకా దేనికి మంచిది? ఐ మీన్ యూనో హెల్త్ వైజ్ గా లేకపోతే బ్యూటీ వైజ్ గా? బ్యూటీ వైజ్ గా అండి. కొంచెం పుట్టగొడుగుల్ని తేనెలో కొంచెం రంగరించి తీసుకుంటే చాలా మంచిదండి. తినాలా? మొహానికి రాసుకుంటే, ఫేస్ కి. ఓకే, ఎందులో కలిపి? పింపుల్స్ అవి పోతాయండి. బట్ దేనిలో కలిపి ట్రై చేసాం మేము. పుట్టగొడుగుల్ని ఎందులో కలిపి ఫేస్ కి అప్లై చేయాలి? హలో, పుట్టగొడుగుల్ని దేనిలో కలిపి ఫేస్ కి అప్లై చేయాలి? హలో హలో కళ్యాణి గారు, చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పరా? పుట్టగొడుగుల్ని ఎందులో కలిపి ఫేస్ కి అప్లై చేయాలి? తేనెలో. ఓకే, తేనెలో కలిపి ఫేస్ కి అప్లై చేస్తే పింపుల్స్ ఉండవు. సూపర్. చూసారు, సెకండ్ టిప్ కూడా చెప్పారు. ఇంకొకటి ట్రై చేయండి. ఇంకోటండి, పుట్టగొడుగులు సూప్ రూపంలో కూడా తీసుకుంటే చాలా మంచిదండి. ఓకే, సో పుట్టగొడుగులు సూప్ గా కూడా తాగొచ్చు, అవునా? నాట్ బ్యాడ్. ఎనీవేస్ కళ్యాణి గారు చాలా బాగా ట్రై చేశారు. సో అందుకే దాట్ వాజ్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ కళ్యాణి గారు. వన్స్ అగైన్ దట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో ఎస్, మీరు కూడా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాల్టి మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎస్, అమ్మగా కష్టపడ్డారు. మరి కాల్స్ ట్రై చేసిన కాల్ కలవని వాళ్ళ కోసం SMS క్వశ్చన్ చూసేయండి. ఇవాల్టి మన SMS క్వశ్చన్: అనుమానం ఏం భూతం? ఏ పెను, బి తిను, సి విను, డి తాగు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579కి SMS పంపించండి. కరెక్ట్గా ఆన్సర్ పంపించండి. అండ్ ఇవాల్టి మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్న వారు చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు ఫ్రమ్ విజయవాడ. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి షాపింగ్ కి వెళ్ళండి. ఓకే, సో ఎస్, మరి నెక్స్ట్ కాలర్. హలో. హాయ్ నిఖిత. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మాలతి అండి, గుంటూరు నుంచి. మాలతి, ఏం చేస్తూ ఉంటారు మాలతి? నేను హౌస్ వైఫ్ మేడం. ఓకే, సో సూపర్. మాలతి, ఈ రోజు మన SMS క్వశ్చన్ విన్నర్ కూడా నిఖిత ఫ్రమ్ గుంటూరే. అవునవును. ఎస్, సో మాలతి, మరి మీరు కూడా SMS క్వశ్చన్ కి ఆన్సర్ ట్రై చేస్తున్నారా? చేస్తున్నాను. నేను 2 సార్లు కాల్ చేశానండి, గెలవలేదు. అయ్యో, నో ప్రాబ్లం. బట్ ఖచ్చితంగా ఈసారి గెలవడానికి ట్రై చేద్దాం. ఓకే? ఓకే అండి, గెలిపించాలి మీరే. ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఓకే? ఓకే. మరి మాలతి చెప్పండి, ఎలా ఉంది మా షో? ఏ రౌండ్ మీకు బాగా నచ్చింది? నాకైతే చిటికెలో చిట్కా అది బాగుంది. ఓకే, నాకు అది వస్తుందేమో అనుకున్నా, కానీ ఇప్పుడేమో లాస్ట్ చాలా తమాషా ప్రశ్న అనుకున్నా. అవును, నో ప్రాబ్లం. భయం వేస్తుంది. బట్ స్టిల్ కాల్ కలిసింది, దానికి యూఆర్ వెరీ హ్యాపీ కదా? అవునవునండి. ఓకే, సో మరి మాలతి గారు వంటలు బాగా చేస్తారా? చేస్తాను నిఖిత. ఏ స్పెషల్స్ బాగా చేస్తారు? నేనా, అదే చేపల పులుసు, ఏపుడు, చికెన్, ఇంకా బిర్యానీ చెప్తున్నారు అందరూ. నేను కూడా బిర్యానీ చేస్తా. అవునా? అవునా? ఏంటి బిర్యానీ అంత ఈజీయా? నేను బిర్యానీ అంటే అసలు మాస్టర్ షెఫ్ రేంజ్ లో ఫీల్ అయిపోతూ ఉంటాను.
హలో. అవునా? అసలు బిర్యానీ చేయాలి అంటే ఇంకా వంటల్లో రారాజ్ అయి ఉండాలని ఫీల్ అవుతాను. బిర్యానీ అంత ఈజీ, అందరూ వండేస్తున్నారు. నిజంగా కొంచెం క్వశ్చన్ అడుగు, నేను ఒకవేళ బ్యాలెన్స్ ఉంటే ఇంకా మాట్లాడతా అయిపోయేదాకా నీతోనే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం మాల్తి, నో ప్రాబ్లం. సో ఎస్, మీకోసం నేను గేమ్ ని స్టార్ట్ చేసేస్తాను. మీరు ఆడబోయే గేమ్ పేరు తమాషా ప్రశ్నలు. ఓకే, సో తమాషా ప్రశ్నలు ఎలా ఆడాలి అంటే, నేను ఇప్పుడు నీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఆబ్వియస్ గా నీకు తెలిసిందే అనుకో. ఓకే, నీ క్వశ్చన్, డ్రైవర్ లేని బస్ ఏమిటి? డ్రైవర్ లేని బస్ ఏంటి? ఒక్క కొంచెం క్లూ ఇవ్వనికా? డ్రైవర్ లేని బస్ ఏమై ఉండొచ్చు? డ్రైవర్ లేకుండా ఏ బస్ అయినా ఉంటుందా? బట్ ఉంది, అదే ఏ బస్? డిఫరెంట్ గా ఆన్సర్ ట్రై చేయి. కొంచెం క్లూ మన చదువుకి సంబంధించింది. ఎయిర్ బస్ చదువుకు సంబంధించిందా? ఎస్, ఎయిర్ బస్ కైనా డ్రైవర్ కావాలి. చదువుకి సంబంధించింది, ఎవ్రీ ఇయర్ ఉండేది. ఎగ్జామ్ ని బస్ అని రావాలి, ఆన్సర్ లోనే బస్ అని రావాలి. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ కి చాలా యూస్ఫుల్. ఐ మీన్ యా, ఆఫ్ కోర్స్ అవి ప్రిపేర్ అవుతూనే ఎగ్జామ్ రాయగలరు కదా. అయ్యో, బస్ తో ఎగ్జామినేషన్ ఆర్ స్టడీస్ కి సంబంధించింది ఏముంటుందో ఆలోచించు. హాల్ టికెట్ కాదు, బుక్స్. బస్ లాస్ట్ లో బస్సే ఉంటుంది ఆన్సర్ లో కూడా. ఫస్ట్ ఒక్కటి పర్స్ కాదు, బాక్స్. ఏ కాదు, ABCD ఈ 4 అక్షరాల్లో ఒకదాన్ని కనెక్ట్ చేసుకొని చెప్పు. ఏంటండి? ABCD ఉన్నాయి కదా, ఈ 4 లెటర్స్ లో ఒకదాన్ని కనెక్ట్ చేసుకొని. కాదు కాదు కాదు. ఏ బస్, ఏ బస్, బి బస్, సి బస్, అబ్బా బి బస్. ఓకే, దీని కంప్లీట్ స్పెల్లింగ్ ఇంగ్లీష్ లో అయితే S తో స్టార్ట్ అవుతుంది. ఎస్ తోనా? కానీ ప్రొనౌన్సియేషన్ లో ABCD తో కనెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఈ 4 లో ఏదో ఎస్. లాస్ట్ లో బస్. సిలబస్. సిలబసా? అమ్మయ్యా మహతి, అమ్మో, ఫైనల్లీ నేను ఎంత హెల్ప్ చేశాను కదా నీకు. అవును, థ్యాంక్స్. కానీ కొంచెం సహాయం చేశారు ఇంట్లో వాళ్ళు. దట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ గాడ్ మహతి, ఫైనల్లీ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు. అండ్ దట్ వాజ్ ద రైట్ ఆన్సర్. సో కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాల్టి మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. ఎస్, ఇలాగే కాల్ ట్రై చేస్తూ ఉండండి. కాల్ కలవని వాళ్ళ కోసం SMS క్వశ్చన్ కూడా ఉంటుంది కదా, సో మీకోసం SMS క్వశ్చన్. ఇవాల్టి మన SMS క్వశ్చన్, అనుమానం ఏం భూతం? ఏ పెను, బి తిను, సి విను అండ్ డి తాగు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించండి. అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి. మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిలపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిలపల్లి నాగేశ్వర అండ్ సన్స్ కి షాపింగ్ కి వెళ్ళండి. ఓకే, సో ఎస్, అంతేకాదు ప్రతిరోజు ఒక డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ని నాకు అందిస్తున్న వారు ప్రివా కలెక్షన్స్ ఫ్రమ్ బంజారా హిల్స్. మీరు కూడా ఇలాంటి డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాలి అంటే ప్రివాకి షాపింగ్ కి వెళ్ళండి. మరి వెళ్లే ముందు నేను ప్రతిరోజు ఒక క్వశ్చన్ అడిగాను అండ్ ఈ రోజు కూడా నేను అదే క్వశ్చన్ ని కంటిన్యూ చేశాను. బట్ ఎవరూ ఆన్సర్ కరెక్ట్ చెప్పలేదు, అందరూ ఆన్సర్ తప్పు చెప్పారు. బట్ ఆన్సర్ ఏంటి అనేది నేను డ్రా తీసి చెప్తాను. బట్ ఈ రోజు ఫైనల్లీ విన్నర్ ఎవరు అంటే, ఎస్, నేను బాగా కలిపి ఒకరి పేరు తీసుకున్నాను. ఫైనల్లీ వాళ్ళ పేరు నా దగ్గర ఉంది. ఓకే, సో మొత్తానికి పేరు అయితే నా దగ్గరకు వచ్చేసింది. మరి ఈ పేరు ఎవరిది అంటే none other than షానాబ్. కంగ్రాచులేషన్స్. సో ఇవాల్టి లక్కీ విన్నర్ షానాబ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ షానాబ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కాల్ ట్రై చేసినందుకు. అండ్ SMS క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ని కూడా గెలుచుకోవచ్చు. ఓకే, సో మరి ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏమిటి అంటే గడప. మొక్కం లేకపోయినా బొట్టు పెట్టుకునేది గడప. అందరూ చందమామ అంట, చందమామ బొట్టలో పెట్టుకుంటే చెప్పండి. రాంగ్ ఆన్సర్. మరి ఎనీవేస్, మరి ఇవాల్టి క్వశ్చన్ ఏంటో కూడా చెప్పేస్తాను. ఇవాల్టి క్వశ్చన్,
ఊరంతటికి ఒకటే దుప్పటి. ఏమిటది? బాగా ఆలోచించండి. మళ్ళీ రేపు వచ్చినప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే, అంటిల్ దెన్ ఇవాళ షో టైం కూడా అయిపోయింది కాబట్టి నేను టట్టా బాబాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్లో మిమ్మల్ని కలుస్తాను. స్టే ట్యూన్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. బాయ్.